భూమిలో నెత్తుటేర్లు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ 31 మంది నక్సల్స్ మృతి వారిలో 11 మంది మహిళలు మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు సందేహాలు తెలుగువారు భాస్కర్ ప్రకాష్ కూడా ఉన్నట్లు ప్రచారం ఇద్దరు జవాన్ల మృతి మరో ఇద్దరు జవాన్లకు గాయాలు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో కాల్పులు ఇంద్రావతి జాతీయ పార్కులో 3 రాష్ట్రాల నక్సల్స్ సమావేశం చుట్టుముట్టిన 650 మంది జవాన్లు గంట పాటు కాల్పులు నక్సల్స్ కు భారీ నష్టం 2 నెలల్లో 21 మంది హతం సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆయుధాలకు సంబంధించిన ఫోటో ఇచ్చారు అలాగే మృతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోటో కూడా ఇక్కడ ఇచ్చారండి సో మొత్తానికైతే కనుక ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఏడాదిలో చూసుకుంటే కనుక ఇది రెండో భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ఈ 2 నెలల్లోనే 81 మంది మావోయిస్టులు అయితే కనుక మృతి చెందారు నిన్న అంటే ఛత్తీస్గఢ్లో ఏదైతే బీజాపూర్ అడవుల్లో జరిగిందో ఈ ఎన్కౌంటర్లో అయితే కనుక 31 మంది మావోయిస్టులు మృతి చెందారు అలాగే ఎదురు కాల్పుల్లో 2 జవాన్లు చనిపోవడం జరిగింది మరో 2 జవాన్లకి గాయాల పాలైతే అయ్యారు ఇక చూసుకుంటే ఈ 31 మందిలో 11 మంది మహిళలు ఉన్నారు అలాగే వీళ్ళల్లో తెలుగు వాళ్ళు ప్రకాష్ భాస్కర్ అనే వాళ్ళు కూడా ఉన్నట్లు సమాచారం అయితే కనుక అంటే ప్రచారం అయితే జరుగుతోంది అలాగే అగ్రనేతలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు అంటే సందేహాలు అయితే వెలువడుతున్నాయి ఈ చనిపోయిన వాళ్ళల్లో అయితే కనుక అగ్రనేతలు ఉన్నారు అని చెప్పేసి సో ఇది మావోయిస్టులకి చెప్పాలంటే భారీ ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు ఎందుకంటే 2 నెలల్లోనే 81 మంది మావోయిస్టులు చనిపోవడం అన్నది మావోయిస్టులకు నిజంగానే చాలా పెద్ద దెబ్బ ఏదైతే కనుక 3 రాష్ట్రాల నుంచి నక్సల్స్ ఉన్నారో వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఏదైతే ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో 650 మంది జవాన్లు అయితే కనుక వాళ్ళని చుట్టుముట్టడం జరిగింది ఎన్కౌంటర్ చేయడం ఎదురుకాల్పులు జరగడం ఇదంతట్లో 31 మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు దాంట్లో 11 మంది మహిళలు ఉన్నారు ఇంకా అలాగే ముఖ్యంగా 2 నెలల్లో అయితే కనుక 21 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో అయితే ఇచ్చారు ఇది మావోయిస్టులకు అయితే కనుక భారీ ఎదురు దెబ్బ మరి ఈ నేపథ్యంలో మరి మావోయిస్టులు ఎలాంటి చర్య తీసుకుంటారు అన్నది ప్రస్తుతం అయితే కనుక ఎవరికి అంతు బట్టని విషయము అయితే ఇంకొక వైపు కేంద్ర మంత్రి అమిత్ షా అయితే కనుక చెప్పారు మావోయిస్టుల నిర్మూలనకి కట్టుబడి ఉన్నాము మావోయిస్టులను నిర్మూలిస్తాము అని చెప్పేసి అయితే కనుక అమిత్ షా చెప్పారు